ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కేంద్రంలో నెదునూరు గ్రామం నుండి విచ్చేసినటువంటి రైతులు పీఎం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. కందుకూరు మండల్ మాజీ వైస్ ఎంపీపీ గంగుల సమాంత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నారాయణ రెడ్డి మరియు వ్యవసాయ అధికారిని ఉషాకు పీఎం ఫసల్ బీమా యోజన పథకం ఈ ఖరీఫ్ సీజన్ నుండి అమలు చేయాలని నెదునూరు గ్రామ రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ హయాంలో గ్రామ మరియు మండల యూనిట్గా పంటల బీమా ఉండటం వల్ల అతివృష్టి అనావృష్టి వడగండ్ల వాన పంటలు ఎండినా పాడైపోయినా పంట నష్టపరిహారం వస్తుంది అనే ధీమాతో రైతులు ధైర్యంగా ఉండేవారు. కానీ 2019లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీఎం ఫసల్ బీమా యోజన నుండి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగటం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారంటూ, కావున ఇప్పుడైనా త్వరగా పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల్ కోఆర్డినేటర్ ఎండి అఫ్జల్ బేగ్, సొసైటీ డైరెక్టర్ సాదా పాండురంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకయ్య, మండల్ కిసాన్ సెల్ అధ్యక్షులు గంగుల సురేందర్ రెడ్డి, నాయకులు అంగల బాలయ్యతో కలిసి పలువురు రైతులు అందరూ విచ్చేసి ఈ వినతి పత్రాన్ని అందచేసి పీఎం ఫసల్ బీమా యోజన పథకం మళ్ళీ తిరిగి ప్రారంభించి రైతులకు అండదండగా నిలవాలంటూ కూడా కోరారు. ఈరోజు మా నేతూరు గ్రామం నుండి కలెక్టర్ గారిని కలవడానికి, ముఖ్యంగా మా గ్రామంలో దాదాపు 2000 ఎకరాల మొక్కజొన్న పంట వేయడం జరిగింది. వర్షాభావం పరిస్థితి బాగలేనందువల్ల పంట నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. దీని విషయంలో ఎందుకంటే గత ప్రభుత్వం 2009 నుండి 2018 వరకు మా గ్రామానికి మంచిగానే ప్రభుత్వ సహాయం అందింది. ప్రతి రైతుకు మొక్కజొన్న వేసిన వాళ్ళందరికీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా అందింది. కానీ మొట్టమొదటి కేసీఆర్ గారు వచ్చినప్పుడు 3 సంవత్సరాలు కట్టిండు, తర్వాత అయితే 5 సంవత్సరాలు కట్టలేదు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయంలో ఆయన వాగ్దానం ఏంటంటే మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చేస్తామనే హామీ ఇచ్చిండు, చేస్తాడు అనే నమ్మకం కూడా మాకుంది. రైతులకు సంబంధించిన పథకాలు దాదాపు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అందిస్తుండు. కానీ అందులో ఇది ఒక భాగంగా సరే ప్రభుత్వం ఏ విధంగా ఉన్నా మాకైనా కనీసం బీమా డబ్బులు ఇన్సూరెన్స్ కట్టుకునే పర్సెంటేజ్ అవుతుందో అదన్నా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఇంత దారుణంగా ఏ సంవత్సరం లేదు. కొన్ని సంవత్సరాలు అంటే కొంత పట్టడం అనేది కానీ ఇప్పుడైతే జీరోలో ఉన్నాం. ఇప్పటికే ఒక్క ఎకరాకు 30 నుండి 40 వేల ఖర్చు వచ్చింది. దయచేసి ఈ కలెక్టర్ గారు కానీ మేము ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే కలెక్టర్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మెమోరాండం వేయడానికి మొట్టమొదటిసారిగా వెళ్తున్నాం. 1-2 రోజులలో మా రైతులందరి సలహాల మేరకు ఖచ్చితంగా రెవెన్యూ మినిస్టర్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఇంకా వ్యవసాయ శాఖ అధికారులను కలవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం ఖచ్చితంగా మా నేదునూరే ఒక ఆదేశం అవుతుందేమో అనుకొని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి గారికి వెళ్ళిందో లేదో తెలియదు. కానీ ఈ రోజు నుండి మీ మీడియా ద్వారా కొంచెం ప్రభుత్వ దృష్టికి వెళ్తే మేము 1-2 సార్లు ఎవరినైనా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అందరూ మీ మీడియా సోదరుల ద్వారా మేము ఖచ్చితంగా వచ్చే వరకు ఇంకా 4-5 రోజులు ఇదే ప్రోగ్రాం పెడతామని అనుకుంటున్నాము. దయచేసి అందరూ రైతులకు సహాయం అందే విధంగా సహకరించారు. ముందు వచ్చిందమ్మ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 10 నుండి 15 వేల వరకు వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు. ఎకరాకు 10 నుండి 15 వేల వరకు ఇచ్చేవాళ్ళు. 10 నుండి 20 వేల వరకు ఒక్కొక్కసారి అంటే కాస్ట్ అప్పటికి 18 వరకు వచ్చిందే మాకు ఐడియా ఉంది. 18 నుండి ప్రతి కాస్ట్ పెరిగింది. మందు సంచి ధర పెరిగింది, విత్తనాల ధర పెరిగింది, భూముల ధర పెరిగింది. అదేవిధంగా 20 కాకుండా 30 నుండి 40 వేలు ఇవ్వచ్చు అనే ఆలోచన ఉంది. అది ప్రభుత్వము అధికారులు నిర్ణయిస్తారు. ఎందుకంటే 40 వేల వరకు చేస్తే బాగుంటుంది అనేది. డైరెక్టర్ను ఈరోజు గ్రామం నుంచి ఇన్సూరెన్స్ కడదామని ఎంతో 2 రోజులు ఆశపడుతున్నాం. మన నేతృత్వ పెద్ద రైతు కుటుంబం జిల్లాలోనూ ఇంచుమించు నేతృ అంటే చాలా వ్యవసాయం అంటేనే నేతృ అంటే వ్యవసాయం అని ప్రతి ఒక్కరికి తెలుసు. నేతృలో ఈసారి వ్యవసాయం మొక్కలకు చాలా మంది ఇంచుమించు 4,000 ఎకరాలు వేసారు. కానీ వాన 2 రోజులు అవుతుంది. చాలా బాగా పడుతుంది రైతులు. ఎకరానికి ఇంచుమించు 40-50 వేల ఖర్చుతోటి దున్ని ఫస్ట్ దుక్కి దున్ని అప్పటి నుంచి 30-40 వేల ఖర్చుతోటి ఉన్నది. ఇప్పటికి కూడా మందులు మొన్న దాకా కూడా మందులు వేసారు, అది వేసారు. ఇప్పుడు కూడా మందులు రెడీ పెట్టుకున్నారు. కానీ వర్షాకాలం 15-20 రోజులు అయితే ఏం లేదు. అందరికి చాలా ప్రాబ్లం ఉన్నారు. ఇన్సూరెన్స్ మేము కట్టమంటున్నాం. ఇన్సూరెన్స్ ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పుడు ఇంతకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫసల్ బీమా తీసేసేయండి. సార్ కొత్త గవర్నమెంట్ వచ్చి పెడతాను. ఎందుకంటే నేను రైతు మనిషి కాబట్టి రైతుల గురించి తెలుసు కాబట్టి
రేవంత్ రెడ్డి పెడతానందుకు మాకు కూడా ఆశ ఉన్నది. వస్తే రేపు ఏమైనా పోయిందనుకో వస్తే అన్నది అది మాకు పంట మాకు ఏం అవసరం లేదు, మేము కట్టుకుంటాం ఇన్సూరెన్స్. పంట అంతా మాకు ఏం అవసరం లేదు, పండకుంటేనే మేము అడిగేది అంతే. ఇన్సూరెన్స్ అనేది మామూలుగా ఒక చిన్న షాపులు, ఒక చెప్పుల షాప్, ఒక బట్టల షాప్ ఇస్తే ఇన్సూరెన్స్ కట్టమంటున్నారు. కానీ ఒక రైతులకి జై జవాన్ జై కిసాన్ అన్నట్టు 10 మందికి అన్నం పెట్టే మేము రైతులు, మేము మా కోసం రైతుల కోసం ఒక ఇన్సూరెన్స్ కట్టించుకొని మేము అడిగేది ఒకటి, రేపు గవర్నమెంట్ అయినా అధికారులైనా అడిగేది ఒకటి, రేపు పోయి కలెక్టర్ కూడా అదే అడుగుతాం. సార్ మా ఇన్సూరెన్స్ కట్టించుకోండి అంతే. మేము రేపు పంట అంతా మాకు ఏం అవసరం లేదు, పంట వండే కొద్దిగా మాకు ఏమైనా ఆశ, ఇది మనకి ఈ ఖర్చులు అన్నీ వెళ్తాయి అంతే. మాకు వచ్చేది పెద్ద లక్షల లాభం లేదు. ఈ విధంగా నా పేరు మండలం మాది కూడా వాస్తవ నేతృత్వం గ్రామం. ఇంతకుముందు ఫసల్ బీమా యోజన 2009 నుంచి స్టార్ట్ అయింది మా దగ్గర. ఇప్పటి వరకు అంటే 18 వరకు అంటే దాదాపు 9 ఏళ్ళు ఫసల్ బీమా ఆల్రెడీ మామూలు ప్రీమియం కట్టేది. దానికి పంట నష్టపోయిన అంటే ఇప్పుడు మామూలుగా విపత్తులు అంటే అనావృష్టి కానీ అతివృష్టి కానీ ఏంతోటి నష్టపోయినా అమౌంట్ మనకు బీమా ద్వారా రైతులకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేది. కానీ ప్రస్తుతం ఏమైందంటే ఈ బీమా లేక రైతు భరోసా అని మామూలు ఇస్తారు, కానీ అది ఖాళీ సీడ్ కూడా సరిపోతుంది అమౌంట్. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైపోయింది, సాగు ఖర్చు ఎక్కువైపోయింది. 1 ఎకరా సాగు చేయాలంటే 40,000 దాకా ఖర్చు వస్తుంది. 40,000 ఇప్పుడు రైతు భరోసా ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. 6,000 అంటే సీడ్ కాస్ట్, మిగతా కాస్ట్ మొత్తం నష్టమే వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అది మళ్ళీ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ అన్న కూడా స్టార్ట్ చేస్తే మా రైతులు అందరూ సుఖంగా అంటే రైతులకు సేవ చేసినటువంటి కార్యక్రమం ఉంటుందని నేను మంచిగా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రైతు ప్రీమియం చెల్లించుకోవాలి, గవర్నమెంట్ సబ్సిడీ కట్టేసేయాలి. అదైతే కామన్. అది ఎప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక 2-3 ఏళ్ళు స్టార్ట్ చేసింది, ఆ తర్వాత బంద్ చేసింది. మొత్తం పూర్తి 5 ఏళ్ళు అయితే బంద్ చేసింది. తర్వాత ఇప్పుడు రేవంత్ అన్న వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. గత సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎందుకో మరి స్టార్ట్ చేయలేదు. ఈ సంవత్సరం మన ఖరీఫ్ ఈ ప్రకృతి ఎట్లుందంటే ఒక్కోసారి అతివృష్టి వస్తుంది, ఒకసారి అనావృష్టి వస్తుంది. దీనివల్ల రైతులు బాగా నష్టపోతారు. దీని గురించి మరి బీమా స్టార్ట్ చేస్తే బాగుండు. అందుకే ఈరోజు ఏం చేసినామంటే మెయిన్గా కలెక్టర్కు వినతి పత్రము ఇవ్వడానికి పోతున్నాము. మరియు ఈ కలెక్టర్ ద్వారా కాకుంటే మళ్ళా మన తుమ్మల నాగేశ్వరరావు సారు మంత్రి ఉన్నాడు కదా, వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన దగ్గర పోయి ఆయనకు వినతి పత్రం ఇస్తాము. దీనికి మా రైతులు ఎవ్వరు నష్టపోకుండా చూడాలి. ఎందుకంటే ఒక్క పంట కాదు, మొక్కజొన్న, వరి ఏమో అతివృష్టి వల్ల నష్టమవుతుంది, ఏమో మొక్కజొన్న ఏమో అనావృష్టి వల్ల నష్టమవుతున్నది. ఈ రెండింటికి తట్టుకోవాలంటే మాకు బీమా ఉండాలి. బీమా ఉంటే మేము ధైర్యంగా వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు మా దగ్గర. ఎందుకంటే అంత రైతు వ్యవస్థ ఎక్కున్నది మండలంలో. దాదాపు 6,000 ఎకరాలలో ఒక 2,000 మొక్కజొన్న, ఒక 1,000 ఎకరాలు వరి, ఇక మిగతా 2,000 పత్తి, కూరగాయలు ఉంటాయి. కాబట్టి దీని ఎట్లా ప్రభుత్వము దీంట్లో చర్య తీసుకొని మాకు రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా కల్పించి మా ప్రీమియం బ్యాంకు ద్వారా కానీ లేకుంటే మేము సొంతంగా అయినా కట్టుకుంటాము, అట్లయినా క్రాప్ లోన్ ద్వారా కానీ ఈ ఒక్కటి అవకాశం కల్పించగలరని నేను కోరుతున్నాను. అది నేతూరు గ్రామం. గతంలో నేను కూడా 30 ఎకరాల వరకు వ్యవసాయం చేసేవాడిని. చేయడం లేదు. మనకు గత ప్రభుత్వాలు 2018-19 వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండేది, అప్పుడు అమలు చేసేవారు. దానికి రైతులందరూ కూడా అనావృష్టి అతివృష్టి అయినప్పుడు ప్రతి పంటకు గ్రామ యూనిట్గా, మండల యూనిట్గా బీమా కట్టించుకునేవారు. అందులో గవర్నమెంట్ కూడా తమ వాటాగా బీమా చెల్లించేది, రైతులు కూడా చెల్లించేవారు. పంట నష్టం జరిగినప్పుడు రైతు ఫసల్ బీమా వచ్చేసి వాళ్ళకు ఆర్థికంగా దోహదపడేది, పెట్టుబడి నష్టం కాకుండా డబ్బులు వచ్చేది. కానీ గతంలో 2020 నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మన రాష్ట్రం పక్కకు జరిగినది. దాన్ని అమలు చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఆందోళన చేపట్టారు, కానీ చేయలేదు. ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది, ఫసల్ బీమా యోజన మనం కూడా తీసుకుందామని, మన రాష్ట్రంలో వర్తింపజేయాలని. కానీ సంవత్సరం గడిచిపోయింది. మా గ్రామస్తులందరూ కూడా, రైతులందరూ కూడా దీని మీద ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మనకు ఎందుకంటే వానాకాలాలు సరిగా లేక పంటలు ఈసారి అనుమానంగా ఉంది పండేటట్టు. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేద్దామంటే మా గ్రామస్తులు ఉన్న రైతులు తీసుకొని మేము కలెక్టర్ గారికి ఇవ్వడానికి బయలుదేరుతున్నాము.
అలాగే కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత వ్యవసాయ అధికారికి కూడా ఇస్తాము. రేపు మన వ్యవసాయ కమిషనర్ గారి డైరెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి మన వ్యవసాయ మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇస్తాము. ఈసారైనా మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మన రాష్ట్రం చేర్చే విధంగా రైతులందరికీ కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఈ విషయం మీద మేము అందరూ కూడా వినతి పత్రం ఇచ్చి ఈ సంవత్సరం మనం కూడా పాల్గొనేటట్టు ఈ ఫసల్ బీమా యోజనలో ప్రయత్నం చేద్దామని మా అందరూ కూడా కోరిక. మన క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అప్పుడు ఆదర్శ రైతులు ఇట్లా ఉండి పర్సెంటేజ్ పంట ఎంత నష్టం జరిగిందని వాళ్ళు చూసేవారు. మన గతంలో 20% నుంచి 80% పంట నష్టపరిహారం వచ్చింది. మా నేతృత్వ గ్రామంలో నేను ఒక 3 సార్లు పంట నష్టం తీసుకున్నాను. అప్పుడు ఒకసారి 20% ఒకసారి వచ్చింది, 60% ఒకసారి వచ్చింది. 2018లో 80% కూడా పంట నష్టం వచ్చింది, నష్టపరిహారం వచ్చింది మాకు అందరూ కూడా నేతృత్వ గ్రామంలో. అట్లా మండలంలో వచ్చింది, జిల్లాలో వచ్చింది, రాష్ట్రం మొత్తం కూడా వచ్చింది. మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే ఇలా రైతులందరూ కూడా సహాయం పడుతుందని మా అందరి అనుకున్నాయి. నమస్తే మేడం. మీరు ఎక్కడికో బయలుదేరుతున్నారు? మేము నేదునూరు గ్రామం, మాది కందుకూరు మండలం, రంగారెడ్డి డిస్టిక్. మాది నేదునూరు గ్రామంలో మేము రైతులం. నా పేరు నారమణి మల్లయ్య యాదవ్. వీళ్ళందరం రైతులం. మా గ్రామం మీద ఇంచుమించు 8,000 ఎకరాల పొలం. 8,000 ఎకరాలలో 6,000 ఎకరాలు మొత్తం మక్కన పెట్టినాం. 6,000 ఎకరాల్లో మొత్తం కష్ట చేసి 3,000 దాకా మక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే వర్షపాతం లేక దీనికి మంచిగా వంటదని చెప్పి, పది లేక వంటది, వర్షకాలంలో వంటదని పెట్టుకున్నాం. ఇక వానదేవుడు ఇవ్వబోతుంది. ఇదివరకు ప్రభుత్వము మాకు ఫసల్ బీమాని ఇన్సూరెన్స్ అని ఇస్తుంది. ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన పర్సన్ కూడా బంద్ చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లనన్నా ఇస్తారేమని ఆశ కొద్దిగా మేము కలెక్టర్ దగ్గరికి పోయి మేము వినతి పత్రము సమర్పించుకోవాలని బయలుదేరినాం. అందరం రైతులము, వేరే పార్టీ గీల్చి లేదు మా దాంట్లో. నాది 15 ఎకరాలు ఉన్నాం మేడం. 10 ఎకరాలు మనది మక్కనే పెట్టాం. అందరు ఇంచుమించు 3,000-4,000 ఎకరాల పొలం అందరం పెట్టాం. ఇప్పుడు మేము వచ్చింది కూడా 150 మంది రైతులం వచ్చినాం. ఇక్కడ అందరం ఇప్పుడు పోతున్నాం కలెక్టర్ ఆఫీస్ పోయి ఆ సారుకు విజ్ఞానం చేసి ఎంత తక్కువ రాసి పంపుతామని వచ్చినాం. ఇక అదే అయితే నేను ఒక 7-8 ఎకరాలు మంట వేసిన మొత్తం మిగిలిపోయింది. ఇంతకుముందుకు గత ప్రభుత్వము మాకు అవి ఇన్సూరెన్స్ కట్టుకొని మాకు పంటలు నష్టపోతే మాకు నష్టపరిహారం ఇచ్చేవారు. మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చినాక ఇవన్నీ పథకాలు పెడుతున్నారు. కాబట్టి ఆశతోటి ఇవన్నీ మాకు సాయం అవుతుందేమని చెప్పి మేము చెప్తాం. 4 ఎకరాలు కష్టపోతున్నాము. దీని కొరకు కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది. ఫస్ట్గా చేయాలని తెలుపుతున్నాం. కలెక్టర్ ఆఫీస్కి వ్యవసాయ అధికారికి ఇంకా ముందు కూడా ఇంకా చాలా పెద్దగా అందరూ మాట్లాడండి. అంటే 20 ఎకరాలు మొక్కజొన్న. మీ పేరు ఏమన్నారు?